ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజా సమస్యలు, రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలపై ఒక సమగ్రమైన డ్రైవ్ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఒకవైపు రాష్ట్రంలో కౌలు రైతుల సంక్షేమం, సీసీఆర్సీ కార్డుల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతుంటే, మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి బ్రదర్స్ మధ్య వారసత్వ రాజకీయాల వేడి ఇప్పుడే మొదలైంది. విశాఖ జీవీఎంసీ వార్డుల పెంపుపై అభ్యంతరాల వెల్లువ, కోనసీమలో మైనర్ బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలు, మదనపల్లెలో రోడ్ల దుస్థితి ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇక ఇదే సమయంలో అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై జరిపిన కీలక సమీక్షలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే 22,000 కోట్ల రూపాయల గ్రీన్ ఎనర్జీ కారిడార్కు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలోని తాజా పరిణామాలను మన ఆయా జిల్లాల రిపోర్టర్ల ద్వారా లైవ్లో తెలుసుకుందాం. ఇక మొత్తంగా చూసుకుంటే ప్రతి ఏటా ప్రభుత్వం కౌలు రైతులకు కార్డులు ఇస్తామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఈ సీసీఆర్సీ కార్డుల జారీ ఎందుకు ఇంత నత్తనడకన సాగుతోంది? భూ యజమానుల నుంచి వస్తున్న అభ్యంతరాలు ఏంటి? రైతు సంఘాలు దీనిపై ఎలాంటి చర్యలు కోరుతున్నాయనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాంతారావు సిద్ధంగా ఉన్నారు. కాంతారావు, ఏదైతే నిజమైన సాగుదారుడైతే కౌలుదారుడైతే ఉన్నాడో వారికి ఇటు ప్రభుత్వ పథకాలు అయితేమి, బ్యాంకు రుణాలు అయితేమి అందిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో కౌలుదారులకు సీసీఆర్సీ కార్డు అయితే అందిస్తామని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దిశగా ఇటు ప్రభుత్వాలు ముందుకు వెళ్ళటం లేదని చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది 5.99 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు అందించినప్పటికీ ఏదైతే 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు తొలి సమావేశంలోనే అసెంబ్లీ సమావేశంలో కౌలు రైతులను ఆదుకుంటాము, అలాగే వారికి కావాల్సిన అవసరాలను అయితే తీరుస్తాము, అలాగే వారికి కావాల్సిన సీసీఆర్సీ కార్డులను అందిస్తామని చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే దానికి సంబంధించి 2024లో 10 లక్షల మందికి ఇవ్వాల్సిన ఏదైతే సీసీఆర్సీ కార్డులు అయితే ఉన్నాయో 8.31 లక్షల మందికే ఈ కార్డులు అందించడం అయితే జరిగింది. అలాగే 2025లో కూడా 10 లక్షలు అయితే సైతం కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం 5.99 లక్షలు, అంటే ఏడాదికి ఇంకా తగ్గుతుందే కానీ పెరగటం లేదు. అలాగే దీన్ని చూసుకుంటే ఈ ఏడాది కూడా రైతులకు సీసీఆర్సీ కార్డులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఎక్కడ గ్రామాలలో కానీ ఎక్కడైనా కానీ గ్రామ సభలు నిర్వహించి ఆ దిశగా ప్రయత్నాలు చేయటం అయితే ప్రభుత్వం చేయట్లేదని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో భూమి యాజమాన్యం రైతులు అయితే ఎవరైతే ఉన్నారో ఇటు కౌలుదారులకి వారికి మధ్య సయోధ్య కుదరకపోవటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సీసీఆర్సీ కార్డులు అందించడంలో భూమి యాజమాన్యదారులు ఇటు కౌలుదారులకు ఒప్పందం కుదిరి వారు ఈ కార్డులను ఇప్పించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఆ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో కౌలుదారులను బెదిరించడం, అలాగే వారికి ఈ కార్డులు ఇవ్వకుండా చేయటం అనేది జరుగుతుంది. అయితే ఎవరైతే ఒప్పందం చేసుకొని కార్డులను పొందుతున్నారో వారిని సైతమే ఇటు ప్రభుత్వం లెక్కల్లో చూపిస్తుంది, కానీ అధికారికంగా గ్రామ సభలు పెట్టి కానీ కౌలుదారులను ఆదుకోవాలని చెప్పేసి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేసిన పరిస్థితి లేదు. గత ప్రభుత్వం 2019లో సాగు హక్కుదారుల చట్టం అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ సాగు హక్కు చట్టం తీసుకొచ్చినప్పటికీ అది అమలు చేయలేక విఫలమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశంలో కూడా మేము సాగు ఏదైతే ఉన్నారో కౌలుదారులను ఆదుకుంటామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇటు గ్రామాలలో కూడా ఈ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో ఇటు రుణాలు పొందాలన్నా కానీ, అలాగే ఇటు వ్యవసాయ ప్రభుత్వ పథకాలు పొందాలని కానీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే భూ యజమానులు ఈ ఎవరైతే కౌలుదారులకి ఈ సీసీఆర్సీ కార్డులు ఇవ్వడానికి కుదరదని చెప్పేసి కొన్ని చోట్ల అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సీసీఆర్సీ కార్డులు కౌలుదారులకు అందించి వారికి ప్రభుత్వ పథకాలు కానీ ఇటు బ్యాంకు రుణాలు కానీ అందించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కౌలుదారులు ఇటు బ్యాంకు రుణాలు అందక ఇటు ప్రభుత్వ పథకాలు అందక అధిక వడ్డీలకు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించి వడ్డీలు తెచ్చుకొని వారు పంటలను సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సాగు చేసిన క్రమంలో ఈ అకాల వర్షాల కారణంగా లేక పంటలు నష్టపోయి కౌలుదారులు అయితే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే అనేక చోట్ల ఈ ప్రభుత్వం అయితే ఈ సీసీఆర్సీ కార్డులను అమలు చేయాల్సి ఉండగా అయితే అమలు చేయని పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చిందో ఇది సీసీఆర్సీ కార్డులని
పగడ్బందీగా అమలు చేసి ఏడాది 10 లక్షలు పైగా సీసీ కార్డులు అందిస్తామని చెప్తున్నప్పటికీ ఇది జరగని పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 46,774 మందికే ఈ సిసిఆర్సి కార్డులు అయితే అందించిన పరిస్థితి ఉంది. అలాగే మార్కాపురం జిల్లాకు సంబంధించి 25,752 మందికే ఈ సిసి కార్డులు అందించడం అయితే జరిగింది. అట్లాగే బాపట్ల జిల్లాకు సంబంధించి 85,300 మందికి సైతం అయితే సిసిఆర్సి కార్డులు అయితే అందించడం అయితే జరుగుతుంది. కానీ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఏడాది 10 లక్షలకైతే అందిస్తాము అని చెప్పిన లక్ష్యం అయితే నెరవేర్చలేదు. ఇటు కలెక్టర్లు అయితే కానీ ఉన్నతాధికారులు అయితే కానీ గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే నిజమైన కౌలుదారులు ఉన్నారో సాగుదారులకు సిసిఆర్సి కార్డులు అందించడంలో వారు ప్రయత్నం చేయాలని, అలాగే ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారిని ఒప్పించి కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.